ఈరోజు కథ రాకుమారి తొందరపాటు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు అనితర సాధ్యమైన పట్టుదలతో పూనిన కార్యాన్ని ఫలింపచేసుకోవాలని ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే శ్మశానంలో ఇక్కట్ల పాలవుతుండటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇన్ని శ్రమలకు ఓర్చి నువ్వు కార్యసఫలం పొందాక దానిలో తృప్తి చెంది ఉండగలవా? లేక స్వర్ణపురి రాకుమారిలా అవివేకిగా అసందర్భంగా సాధించిన దాన్ని చేజేతులా జారవిడుచుకుంటావా అన్న అనుమానం నాకు కలుగుతుందోయ్. ఎందుకంటే కొన్ని కార్యాలను సాధించడానికి కష్టపడితే పట్టుదల ఉంటే సరిపోతుంది. అయితే ఫలితాన్ని అనుభవించడానికి మాత్రం వివేకం, లోకజ్ఞానం అవసరం అవుతాయి. మరి ఏమంటావు? ఇందుకు ఉదాహరణగా స్వర్ణపురి రాకుమారి కథ చెప్తాను విను. శ్రమ తెలియకుండా వింటానంటే మొదలు పెడతాను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షంతో పాటు పెను తుఫాలుగాలు చెలరేగాయి. ఆ సమయంలో కూలిపోయిన కొండ చర్యల్లో ఒకచోట అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయటపడింది. ఆ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు సూరవర్మకు తెలియవచ్చింది. సూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివభక్తురాలు. ఆమె తండ్రితో, నాన్నగారు, తుఫాను తాకిడికి బయటపడ్డ ఆ పురాతన శివాలయం మన రాజధానికి అతి సమీపంలో ఉండటం మన అదృష్టం కదా. నా పర్యవేక్షణలో అక్కడ 4-5 మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది అమితానందంగా. సూరవర్మ తన అంగీకారం తెలిపాడు. మంచి ముహూర్తాన శివాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైపోయింది. సులక్షణ రోజులలో చాలా బాగా పనివాళ్ళు, శిల్పులు సూచనలు ఇస్తూ ఆ కొండ వద్దనే గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు ఒక మనోహరమైన మురళీగానం దూరం నుంచి వినిపించింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆమె గానం వస్తున్న దిశగా వెళ్ళింది. ఒకచోట పచ్చిక మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నట్టు చూసింది. 25 ఏళ్ల యువకుడొకడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చుని తన్మయత్వంతో మురళిని వాయిస్తుండటం చూసింది. అతడి అందం చూసి సులక్షణ అమితాశ్చర్యం చెందింది. ఇంకేముంది, పాట పూర్తి చేసి కళ్ళు తెరిచేలోగా ఆ యువకుడికి ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కి పడ్డాడు. ఆమె చిన్నగా నవ్వి, నేను రాకుమారి సులక్షణను, నీ మురళి పాటను మెచ్చాను. నీ పేరేంటి అని అడిగింది. నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కారాన్నిచ్చి గొర్రెలను తోలుకుపోయాడు. అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని కలుసుకొని మురళి మీద తనకు వచ్చిన పాటలు పాడించుకొని గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పించేవాడు. అందుకుగాను ఆమె అతనికి నాగరికపు ప్రవర్తన, ఎదుటివారితో ఎలా మాట్లాడాలి, పనితీరు నేర్పేది. నెల తిరిగేసరికి ఇద్దరూ చాలా సన్నిహితులైపోయారు. ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పలమారి దగ్గు వచ్చింది. అది చూసి గోవిందస్వామి, అయ్యయ్యో, ఆమెతో ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి నేను ఎదిగిన అవ్వ ఉంది. ఆమె గుడిసె వెనుక ఉన్న బావి నీళ్లు కొబ్బరి బొండ నీళ్ళలా ఉంటాయి, తీయగా అని సులక్షణను కొండ మలుపులో బాట పక్కన ఉన్న అవ్వ గుడిసె దగ్గరకు తీసుకెళ్ళాడు. చుట్టూ పచ్చని చెట్లతో, పూల మొక్కలతో పర్ణశాలలు ఉన్న అవ్వ గుడిసె చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది. కాళ్ల సవ్వడి విని గుడిసెలో నుంచి బయటకు వచ్చిన అవ్వ సులక్షణ చూసి, ఎవరమ్మా నువ్వు? ఏమనుకోకు, నాకు తెలీదు. మా గోవిందుడు అందానికి దీటైన అందగత్తెను ఎన్నాళ్ళకు చూశాను అన్నది బోసి నోటితో నవ్వుతూ. ఇది విన్న సులక్షణకు సిగ్గు ముంచుకొచ్చింది. ఇంకేముంది, గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి ఒక లోటాతో నీళ్లు తెచ్చి సులక్షణకు ఇచ్చింది. సులక్షణ తాగి అవ్వతో, నీ గుడిసె ముందు నేనేనాడు ఎరుగని కమ్మని పూలవాసన అవ్వ, ఇక్కడ నాకెంతో హాయిగా ఉంది అన్నది సులక్షణ. ఇది పొగడపూల సువాసనమ్మా అంటూ అవ్వ కింద రాలిన పొగడపూలు ఏరి దండగుచ్చి ఎంతో సంతోషంగా సులక్షణ తలలో తురిమింది. ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంట పెట్టుకొని కొండ మలుపు దాకా వచ్చి అక్కడ దిగబెట్టేసి గొర్రెలను తోలుకొని వెళ్ళిపోయాడు.
ఆ రోజే తను పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఆమె మందిరంలోకి రాజు సూరవర్మ వచ్చి, అమ్మ, ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్ను వివాహం ఆడతానని పట్టుగా వర్తమానం పంపించాడు. అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి. అందువల్ల 2 రోజుల పాటు మన అతిథిగా గడిపమని చెప్పాను. అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు. ఆ సమయంలో గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందుకు తీసుకురావడానికి సులక్షణకు ధైర్యం సరిపోలేదు. మర్నాటి మధ్యాహ్నం సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పి, ఆ యువరాజు మణిదత్తుడికి నేను నచ్చి తీరుతాను. ఒకవేళ తొందరపడి మా నాన్న అతడికి మాట ఇస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా. అవ్వను సలహా అడుదాం పద అన్నాడు గోవిందస్వామి. ఇద్దరు అవ్వ గుడిసుకు వెళ్ళారు. సులక్షణ అవ్వకు జరిగిందంతా చెప్పింది. మా నాన్న నా ఇష్టాన్ని కాదనడు. గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్చుతాడనే నాకు నమ్మకం అవ్వా. అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకెళ్లే ధైర్యం నాకు లేదు అన్నది. అవ్వ కొంచెం సేపు ఆలోచించి, ఇందులో మనం భయపడాల్సిందేముంది, మతులు చెడగొట్టుకోవాల్సిందేముంది? గోవిందస్వామిగా కాక యువరాజు మణిదత్తుడిగా వెళ్ళి మీ నాన్నను కలుసుకుంటే గోవిందుడు మీ నాన్నకు నచ్చుతాడనే నమ్మకం నీకుంది కదా. ఇకనేం, పద, కథ సుఖాంతమైనట్టే. ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండవారుగా ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు. అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చేయాలో గోవిందస్వామికి వివరించింది అవ్వ. అనుకున్నట్టుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాజదుస్తుల్లో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇంకేముంది, అవ్వ అతడికి ఎదురుపోయి, నాయనా నాగన్న, నా మాట విను, భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దొక్క నటించింది. ఇది విని మణిదత్తుడు చాలా ఆశ్చర్యపోతూ, అవ్వ, నేను నువ్వనుకునే నాగన్నను కాదు, ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి కిందికి దిగాడు. అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుణ్ణి పక్కకు తీసుకుపోయి, అయ్యా, ఈ అవ్వ ఒక్కగానొక్క మనవడు నాగన్న. వాడు రాజుగారి సైనికుడు. ఎన్నో ఏళ్ల నాడు పొరుగురాజు ఆ రాజ్యం మీద దండెత్తాడు. రాజాజ్ఞగా దండోరా వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బతిమిలాడినా వినకుండా గోడకు వేళ్లాడుతున్న కత్తి తీసుకొని బయటకు పరిగెత్తాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు. అవ్వకు మతి చెల్లించింది. మీలో నాగన్న పోలికలుండి ఉండాలి. ఈ పూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే ఆ ముసలితనంలో ఆమెకు ఎంతో తృప్తి కలిగించిన వారు అవుతారు మీరు. ఒకసారి ఆలోచించండి అని ఒక కట్టు కథ కల్పించి చెప్పాడు. జాలి దయాగుణం కలిగిన మణిదత్తుడు వెంటనే అవ్వ భుజం మీద చెయ్యేసి, అవ్వ, నాకు ఆకలి దహించేస్తుంది, అన్నం పెట్టవ్వా అన్నాడు. అవ్వ వెంటనే అతడికి అన్నం కూరలు వడ్డించింది. మణిదత్తుడు ఇష్టం లేకపోయినా అవ్వ పెట్టిన భోజనాన్ని తృప్తిగా నటిస్తూ భోజనం ముగించి దాపులో ఉన్న మంచం మీద కూర్చున్నాడు. అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చిచ్చింది. ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అవ్వ గోవిందస్వామితో, ఈ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను. యువరాజుకు రేపు సాయంకాలం కానీ స్పృహ రాదు. నువ్వు ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వెళ్ళు అంది. గోవిందస్వామి మణిదత్తుడుగా రాజభవనంలోకి ప్రవేశించాడు. అందమైన నిలువెత్తు గోవిందరాజస్వామి రూపం రాజు సూరవర్మను ఆకట్టుకుంది. ఆయన తన కుమార్తెతో, నువ్వు అదృష్టవంతురాలివి తల్లి, నీ కాబోయే భర్త అచ్చు మన్మధుడిలా ఉన్నాడు అంటూ ఆమె తల నిమిరాడు. సులక్షణ పరమానందభరితురాలైంది. మర్నాడు సాయంత్రం నదిలో నౌకా విహారానికి ఏర్పాట్లు చేయించాడు సూరవర్మ. విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి, అమ్మా, మీకోసం ఎవరో ముసల్ది పొగడపూల దండ తెచ్చింది. దాన్ని స్వయంగా తనే మీకు ఇవ్వాలంటూ పట్టుబడుతోంది అని చెప్పింది. పొగడదండ పేరు వింటూనే ఆ వచ్చినది ఎవరో గ్రహించిన సులక్షణ పరిచారికులతో ఆ ముసలిదాన్ని లోపలికి పంపించమంది. అవ్వ వస్తూనే రాకుమారిని, ఆ యువరాజుకు ఒళ్ళు కాలిపోయే జ్వరం వచ్చింది. విరుగుడు మందు ఇచ్చినా స్పృహ రాలేదు. నువ్వు ఆస్థాన వైద్యుడివి తీసుకొని వెంటనే రావాలి అన్నది ఆందోళనతో. అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్న గోవిందరాజస్వామిని కలుసుకొని
జరిగిందంతా చెప్పి, నేను నౌకా విహారానికి రాను, వైద్యుడిని వెంట పెట్టుకొని అవ్వ ఇంటికి వెళుతున్నాను అని చెప్పింది. ఆ యువరాజుకు తీవ్ర జ్వరము, స్పృహ లేదంటూ నువ్వు గొడవ పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా నువ్వు నౌకా విహారానికి రాకపోతే ఏం బాగుండదు అన్నాడు గోవిందరాజస్వామి నిరుత్సాహంగా. సులక్షణ మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి రాజవైద్యుడిని వెంట పెట్టుకుని అవ్వ గుడిసెకు వెళ్ళింది. వైద్యుడు స్పృహ లేని స్థితిలో ఉన్న మణిదత్తుణ్ణి నుదుటికి ఏవో లేపనాలు పట్టించి, రోగికి 1-2 గంటల్లో స్పృహ వస్తుంది, భయపడాల్సిందేం లేదు, తర్వాత ఆ 2 మాత్రలు మింగించావంటే సరిపోతుంది అని సులక్షణకు చెప్పాడు. తర్వాత ఆయన ఈ జరిగిందంతా వింతగాను అనుమానాస్పదంగాను తోచడంతో సరాసరి రాజు సూరవర్మ దగ్గరకు పోయి సంగతంతా వివరించాడు. వెంటనే సూరవర్మ కొద్ది పరివారాన్ని రాజవైద్యుణ్ణి తీసుకొని అవ్వ గుడిసెకు వచ్చాడు. ఈ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఏదో మాట్లాడుతున్నాడు. సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటుంది. సూరవర్మ ఏమిటిదంతా అన్నట్టు కుమార్తె కేసి చూశాడు. ఆమె తండ్రి చేపట్టుకుని పరివారం నుంచి దూరంగా తీసుకుపోయి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది. నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు. హఠాత్తుగా పెళ్ళి అనేసరికి అనారోగ్యం పాలయ్యి యువరాజు ఇక్కడ చిక్కుకుపడ్డాడు అన్నది. సూరవర్మకు గోవిందస్వామి అన్ని విధాలా నచ్చి ఉండటంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక, ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాలను ఇవ్వవు తల్లి. ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో. నువ్వు గోవిందస్వామిని వివాహం ఆడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు. క్షమించండి నాన్నగారు, నా తొలి నిర్ణయంతో తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించాను. నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను, కానీ అది గోవిందస్వామిని వివాహం ఆడేందుకు మాత్రం కాదు, మణిదత్తుని వివాహం ఆడేందుకే. నా కాబోయే భర్త భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజవుతాడు. ప్రజాక్షేమం, రక్షణ అన్నిటికన్నా ముఖ్యం కదా అన్నది సులక్షణ. బేతాళుడి కథ చెప్పి, రాజా, రాకుమారి సులక్షణకు మొదట్లో తను గోవిందస్వామిని వివాహమాడటం తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం ఉంది. కానీ అతన్ని వివాహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియబరిచాడు. అయినా ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుని వివాహమాడటంలో అవివేకంగా, అసందర్భంగాను లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోవిందస్వామి స్వయంగా ఆలోచన శక్తి లేనివాడు, పైపెచ్చు స్వార్థపరుడు. ముఖం ఎరుగని ఒక ముసలిదాన్ని సంతృప్తిపరిచేందుకు మణిదత్తుడు తను రాజభవనానికి వెళ్ళటం కూడా వాయిదా వేసుకున్నాడు. దీనిని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చెలించే జాలిగుండె అని తెలుస్తుంది. ఇది ప్రజాపాలకుడైన వాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ఇక గోవిందస్వామి మనస్తత్వం ఎందుకు పూర్తిగా విరుద్ధంగా అనిపించింది. అతడు తను స్వార్థం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడని తెలిసి చలించలేకపోయాడు. పైగా రాజకుమారి సులక్షణం తనతో పాటు నౌకా విహారానికి రమ్మని పిలిచాడు. అటువంటి స్వార్థపరుడు, దయాజాలి అంటే ఏంటో తెలియనివాడు తన భర్త అయ్యి ఆ తర్వాత దేశానికి రాజైతే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురి అవుతారో సులక్షణ గ్రహించింది. అందుకని ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుని వివాహం ఆడాలని నిర్ణయించుకుంది. ఇది ఎంతో వివేకవంతమైన సందర్భోచిత నిర్ణయం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ చంద్రరేఖ స్వయంవరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగే భుజానం మీద వేసుకొని మానంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయం కొల్పి ఈ శ్మశానంలో మొక్కదగిన నీ పట్టుదల, కఠోర దీక్ష చూస్తుంటే నువ్వెంత సాహసవంతుడివో తెలుస్తుందోయ్. అయితే ఒక్కోసారి మితిమించిన పట్టుదల, సాహసాల వల్ల కూడా చివరకు సాధించినది ఏమీ లేకపోవచ్చు. అయోగ్యుడు, అసమర్థుడు కూడా కొన్ని సందర్భాల్లో అదృష్ట దేవత కరుణిస్తే అందలమెక్కిన సంఘటనలు కోకొలలు. ఇందుకు నిదర్శనంగా స్త్రీ సహజమైన జాలితో ఒక అయోగ్యుణ్ణి వివాహమాడిన రూప సౌందర్యవతి అయిన ఒక యువరాణి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పుతున్నాడు.
పూర్వం కనకపురి రాజ్యాన్ని జయకేతుడనే రాజు పాలించేవాడు. ఆయనకు ఒకటే కుమార్తె చంద్రరేఖ, అద్భుత సౌందర్యవతి. ఆమెకు చదరంగంలో మంచి ప్రావీణ్యం ఉండేది. రాజు జయకేతుడు చదరంగంలో అత్యంత ప్రతిభావంతుడు కావడంతో ఆమెకు బాల్యం నుంచి మంచి శిక్షణ ఇవ్వటం వల్ల చంద్రరేఖ చదరంగంలో రాటుదేలిపోయింది. ఇలా ఉండగా ఒకనాడు చంద్రరేఖ వివాహం ప్రసక్తి వచ్చింది. ఆమె తండ్రితో, నాన్నగారు, నన్ను చదరంగంలో ఓడించిన రాకుమారుణ్ణి నేను వివాహం ఆడతాను. నాతో మొదటిసారి ఆడి ఓడిపోయిన రాకుమారుడికి 100 కొరడా దెబ్బలు శిక్ష. రెండవసారి ఓడిపోతే తిరిగి జీవితంలో వివాహం మాట తలపెట్టనని కులదైవం మీద ప్రమాణం చెయ్యాలి. ఇక మూడవసారి కూడా ఆడి ఓడిపోతే ఉరి శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. ఈ విధంగా చాటింపు వేయించండి నాన్నగారు అన్నది. ఆమె వింత కోరికకు జయకేతనుడు ఆశ్చర్యపోయాడు. ఆయన కుమార్తె మొండి పట్టుదల తెలిసిన వాడటం చేత ఆమె కోరిన విధంగా చాటింపు వేయించాడు రాజు. కొంతమంది రాకుమారులు జగదేక సుందరి అయిన చంద్రరేఖను వివాహమాడాలని చదరంగం పోటీలో పాల్గొన్నారు. వాళ్ళందరూ చదరంగంలో అంతో ఇంతో ప్రావీణ్యం కలవాళ్లే. కానీ అద్భుతమైన నైపుణ్యం కలిగిన యువరాణికి సమబుజ్జీలు కాలేకపోయారు. పోటీలో పాల్గొనడం గడియ కాలం గడవక ముందే పరాజితులు కావడం పరిపాటైపోయింది. వాళ్ళు స్వయంవర నియమం ప్రకారం 100 కొరడా దెబ్బలు తిని అవమాన భారంతో తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయేవారు. ఏ ఒక్కరూ యువరాణితో రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడలేదు. ఇదిలా ఉండగా చారుశిలా నగరాన్ని పాలించే సూర్యతేజకు ఈ వింత స్వయంవరం వార్త తెలిసింది. అతడు అవివాహితుడు. అంతకుముందే చారుల ద్వారా రాకుమారి చంద్రరేఖ అద్భుతమైన సౌందర్యాన్ని గురించి విని ఉన్నాడు. మరింకేంటి, ఆనాటి వరకు చదరంగం ఆటలో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని సూర్యతేజ చదరంగం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడు చదరంగంలో పోటీలు నిర్వహించి అందులో ప్రథముడుగా వచ్చిన విశ్వనాథుడనే వాడి ద్వారా చదరంగంలోని మెళకువలు తెలుసుకోసాగాడు. ఈ విధంగా సూర్యతేజ 6 నెలల పాటు చదరంగాన్ని కఠోర సాధన చేశాడు. ఒకనాడు విశ్వనాథుడు సూర్యతేజతో, మీ శిక్షణ పూర్తయింది మహారాజా, నాకు సెలవిప్పించండి అన్నాడు. సూర్యతేజ అతడికి విలువైన బహుమతులిచ్చి చంద్రరేఖతో చదరంగం పోటీలో పాల్గొనేందుకు కనకపురికి బయలుదేరాడు. కొంతమంది ప్రముఖులు, రాజ్యోద్యోగులు, చంద్రరేఖ తల్లిదండ్రుల సమక్షంలో చదరంగం పోటీ ప్రారంభమైంది. మొదటిసారి చంద్రరేఖ సౌందర్యాన్ని చూసిన సూర్యతేజ చకితుడయ్యాడు. అందుకు కారణం తన చారుడు వర్ణించిన దానికంటే ఆమె గొప్ప సౌందర్యవతి. పోటీ ఆసక్తికరంగా కొనసాగుతుంది. చదరంగం బల్ల మీద పావుల్ని ఇద్దరు చకచకా కదుపుతున్నారు. సూర్యతేజ ఎంత నేర్పుగా ఆడినా చంద్రరేఖ అమోఘ ప్రావీణ్యం ముందు నిలవలేకపోతున్నాడు. 2 గడియలు గడిచేసరికి సూర్యతేజ రాజును చంద్రరేఖ బంధించి యువరాణి గెలిచినందుకు అందరూ హర్షధ్వనులతో అభినందించారు. 2 భటులు కొరడాలతో ముందుకు వస్తుండటంతో యువరాణి సూర్యతేజకేసి జాలిగా చూసింది. ఇక సూర్యతేజ తన రాజ్యానికి బయలుదేరతాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యతేజ రెండోసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు. ఇది చూసి రెండవసారి యువరాణి వారి చేతిలో ఓడిపోతే పాటించవలసిన నిబంధన ఏంటో కూడా మీకు తెలుసు కదా, జీవితంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకోకూడదు, అలా అని కులదైవం మీద ప్రమాణం చేయాలి అని కనకపురి మహామంత్రి ఆతిథ్యమల్లు సూర్యతేజల్ని హెచ్చరించాడు. ఒకవేళ ఈ నిబంధన మీరు విధించకపోయినా నేను మరొక స్త్రీని వివాహం చేసుకునే అవకాశమే లేదు. మీ సంతృప్తి కోసం మీరు కోరినట్టు ప్రమాణం చేస్తున్నాను అని సూర్యతేజ తమ కులదైవమైన పరమశివుడి మీద ప్రమాణం చేశాడు. ఇప్పుడు రెండోసారి పోటీ ప్రారంభమైంది. ఈసారి సూర్యతేజ తన సర్వశక్తులు ఒడ్డి ప్రతి ఎత్తు వేయసాగాడు. చంద్రరేఖ మాత్రం నల్లేరు మీద నడకల చకచక ఎత్తులు వేస్తుంది. ఆమె వేగానికి, నైపుణ్యానికి సూర్యతేజ అబ్బురపడసాగాడు. ఇంతలో ఒకసారి ఆమె సమ్మోహన రూపాన్ని చూస్తూ ఏదో పరధ్యానంలో ఉండి ఒక లిప్తకాలం అతడి ఏకాగ్రత చెదిరింది. మంత్రిని జరపాలని మనసులో అనుకుంటూనే ఏనుగును జరిపాడు. ఆ దశలో అది కీలకమైన తప్పు. అంతే, ఒక అద్భుతమైన ఎత్తుతో చంద్రరేఖ సూర్యతేజను ఓడించింది. మరొకసారి అందరూ ఆమెను గొప్పగా హర్షధ్వనులతో అభినందించారు. ఇప్పుడు సూర్యతేజ చారుశీల నగరానికి బయలుదేరడం ఖాయం.
అని అందరూ భావించారు. అయితే సూర్యతేజ మూడవసారి పోటీకి సిద్ధపడ్డాడు. అతడి మొండి పట్టుదలకు అంతా నివ్వెరపోయారు. రాజు జయకేతనుడు ముందుకు వచ్చి సూర్యతేజ భుజం మీద చెయ్యి వేసి, రాకుమారా, నువ్వు యువకుడివి, క్షాత్ర విద్యల్లో ఆరితేరిన వాడివి, ఎంతో భవిష్యత్తున్న వాడివి. ఒక రాజ్యపాలకుడిగా నీకెన్నో బాధ్యతలుంటాయి. అవన్నీ మర్చిపోయి ప్రాణాన్ని పణంగా పెట్టి పోటీలో పాల్గొనవద్దు. నా మాట విని మీ రాజ్యానికి తిరిగి వెళ్ళు అని హితవు చెప్పాడు. దానికి సూర్యతేజ మందహాసం చేసి, నా క్షేమం కోరి మీరిచ్చిన సలహాకు కృతజ్ఞుణ్ణి. పెద్దలు జయాపజయాలు దైవాధీనాలంటారు కదా, ఈసారి నేను గెలవచ్చు అన్నాడు. ఈ సంభాషణ వింటున్న రాకుమారి సూర్యతేజ పట్టుదలకు ఆశ్చర్యపోయింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతడు తనతో మరొక పోటీకి సిద్ధపడటం అపూర్వం అనిపించింది. ఆమె సూర్యతేజకేసి 1-2 క్షణాలు కన్నార్పకుండా చూసి, రాజు జయకేతనుడితో, నాన్నగారు, నేను ఈ పోటీలో ఓడినట్లు అంగీకరిస్తున్నాను అన్నది సిగ్గుతో తల వంచుకుంటూ. పోటీని చూస్తున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు. 2 సార్లు సూర్యతేజపై సులభంగా నెగ్గిన యువరాణి ఇప్పుడు పోటీలో పాల్గొనుకోకుండానే ఓటమిని అంగీకరించడం ఏంటి? వాళ్లను అయోమయ స్థితిలో పడవేసింది. రాజు జయకేతనుడు మాత్రం ఏదో అర్థమైన వాడిలాగా తల ఊపి, సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావమ్మా అంటూ కుమార్తెను అభినందించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సూర్యతేజ మొదటిసారి చదరంగం పోటీలో ఓడినప్పుడు చంద్రరేఖతో తాను సరితూగలేనని గ్రహించి ఉండాలి. అలా కాక తిరిగి 2వసారి 3వసారి పోటీకి సిద్ధపడటం మూర్ఖత్వం కాదా? ఏదో స్త్రీ సహజమైన జాలితో 3వసారి యువరాణి పోటీకి దిగకుండానే తను ఓడినట్లు చెప్పబట్టి సరిపోయింది. అలా కానప్పుడు సూర్యతేజ ప్రాణాలు దక్కేవి కాదు కదా. ఇక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావని రాజు జయకేతనుడు కుమార్తెను అభినందించడంలో సందర్భ శుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చదరంగంలో తను చంద్రరేఖకు సరిజోడు కాదని సూర్యతేజ మొదటి ఆటలో ఓడినప్పుడే గ్రహించలేనంత మూర్ఖుడు కాదు. అయినా 2వసారి 3వసారి కూడా ఆమెతో పోటీకి సిద్ధపడ్డాడంటే అతడికి ఆమెపై గల గాఢమైన అనురాగాన్ని తెలియజేస్తుంది. ఈ సంగతి కుశాగ్ర బుద్ధి గల చంద్రరేఖ గుర్తించడం ఏమీ కష్టం కాదు. నిజానికి చంద్రరేఖ తన స్వయంవరానికంటూ నిర్వహించిన చదరంగం పోటీ ఒక సాకు మాత్రమే. 3 అంచెలుగా నిర్ణయించబడ్డ ఈ పోటీలో సూర్యతేజ ఒక్కటే మొదటి 2 అంచెలు దాటి 3వ అంచె పోటీకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సిద్ధపడ్డాడు. చంద్రరేఖ కోరుకుంది సరిగ్గా అన్నింటా యోగ్యుడైన ఇటువంటి భర్తనే. తన ఆశ ఫలించిందని గ్రహించగానే ఆమె తెలివితేటలతో వ్యవహరించి తను ఓడినట్లు ప్రకటించింది. ఇందులో జాలి అంటూ ఏమీ లేదు. ఇది గ్రహించిన జయకేతనుడు కుమార్తె నిర్ణయాన్ని అభినందించాడు, అంతే. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.